శ్రావణ మాసంలో సోమ మంగళ శుక్రవారాలలో ఇలా చేస్తే అదృష్టము. ఈ మాసంలో సోమ మంగళ శుక్రవారాలు అత్యంత పవిత్రంగా పూజలు చేస్తారు. ఈ శ్రావణ మాసంలో సోమ మంగళ శుక్రవారాల్లో చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. గ్రహ దోషాలను కూడా తొలగిస్తాయి. ఈ మాసంలో శ్రావణ సోమవారాలు శివుడికి పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. అప్పుల బాధల నుంచి కూడా విముక్తి పొందుతారు. అదేవిధంగా శ్రావణ మంగళవారం కూడా ఈ విధంగా చేయడం వల్ల కూడా విశేషంగా లబ్ధి పొందుతారు. అప్పుల బాధల నుంచి విముక్తి కలిగిపోతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలను కూడా ఈ విధంగా చేయడం చాలా విశేషంగా లాభిస్తుంది. ఆర్థిక సంక్షోభంతో బాధపడేవారు ఆ సమస్యల నుంచి బయటపడతారు. ఇక శ్రావణ శుక్రవారము గోవుకు చపాతీలు తినిపించడం వల్ల అశేష ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో మీకు ఏ రోజైనా సరే కుదిరినప్పుడు గోమాతకు బెల్లం తినిపించడం వల్ల శని దోషం తొలగిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ముఖ్యంగా ఈ మాసంలో మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి. ఇతరులను దూషించకూడదు. అదేవిధంగా వెల్లుల్లి, ఉల్లిపాయ, ముల్లంగి, బెండకాయ తినకూడదు. తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.